యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును గణపరచుట మంచిది అని భక్తులు ఎంతోమంది దేవాతి దేవునిని స్తుతిస్తూ గణపరుస్తూ కొనియాడి ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నారండి. కాబట్టి మనం కూడా కొద్ది నిమిషాలు దేవాతి దేవుడిని స్తుతించడానికి మనల్ని మనం సిద్ధపరచుకుంటూ మనసారా పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో ప్రభువుని గణపరుద్దాం. మహోన్నతుడానికి స్తుతి కలుగునుగాక, మహత్కార్యములు చేయగలిగిన గొప్ప దేవుడానికి స్తుతి కలుగునుగాక, ఆశ్చర్యకరుడా అద్భుత కార్యాలు చేసే గొప్ప దేవుడానికి స్తుతి కలుగునుగాక, సర్వశక్తి సంపన్నుడానికి స్తుతి కలుగునుగాక, సద్గుణాశేఖరుడానికి స్తుతి కలుగునుగాక, సర్వములో ఉన్న తండ్రి నీకు స్తుతి కలుగునుగాక, ఆదియు అంతమైన తండ్రి నీకు స్తుతి కలుగునుగాక, అల్ఫా ఒమేగా నీకు స్తోత్రం 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 స్తోత్రం, సృజనాత్మకమైన శక్తి కలిగిన దేవుడా నీకు స్తోత్రము కలుగునుగాక, సంతోషమిచ్చే దేవా నీకు స్తుతి కలుగునుగాక, సమాధానమిచ్చే తండ్రి నీకు స్తుతి కలుగునుగాక, సర్వలోక చక్రవర్తి నీకు స్తుతి కలుగునుగాక. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలయ్యా, పరమపుత్రుడా నీకు వందనాలు, పరలోకమందున్న మా యొక్క తండ్రి నిజమైన దాక్షావళి నీవే, నిరంతరము స్తోత్రార్హుడవు నీవే. యేసయ్యా నీకు స్తుతి కలుగునుగాక, కీర్తనీయుడా నీకు స్తుతి కలుగునుగాక, నీకు స్తుతి కలుగునుగాక. స్తోత్రం 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 స్తోత్రం. రాజాతి రాజానికి స్తోత్రం, దేవాతి దేవానికి స్తోత్రం, దైవమానికి వందనాలయ్యా, ఆశ్చర్యకరుడానికి వందనాలు, బలమైన దేవుడానికి వందనాలు, బహు సౌందర్య సియోనులో వసించుచున్న తండ్రి నీకు స్తుతి కలుగునుగాక, ప్రభువానికి మహిమ కలుగునుగాక. నా తండ్రి నువ్వెంతో గొప్ప దేవుడివి, ఎంతో కృపా కనికరములు కలిగిన నా తండ్రి నీకు మహిమ కలుగునుగాక, జ్యోతిర్మయుడానికి స్తుతి కలుగునుగాక, అఖిలాండ నిర్మాణికుడానికి స్తుతి కలుగునుగాక, ఆదియు అంతమైన తండ్రి నీకు స్తుతి కలుగునుగాక. యేసయ్యా నీకు స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభువా నీకు వందనాలు, కృపోన్నతుడా నీకు మహిమ కలుగునుగాక, కృప కలిగిన యేసయ్యా నీకు మహిమ కలుగునుగాక, కృప వెంబడి కృపను ప్రసాదించే తండ్రి నీకు మహిమ కలుగునుగాక. యేసయ్యా నీకు స్తుతి స్తోత్రములు స్తుతి స్తోత్రములు స్తుతి స్తోత్రములు స్తుతి స్తోత్రములు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా పరిశుద్ధాత్మ తండ్రి సర్వశక్తి మంతుడా సర్వ సంపదల గని నీకు స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. కృపా కనికరములు కలిగిన దేవుడా వాత్సల్య పూర్ణుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అత్యున్నత సింహాసనాసీనుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యానికి వందనాలయ్యా, యేసయ్యానికి వందనాలయ్యా, పూజ్యుడానికి వందనాలయ్యా, పరిపూర్ణుడానికి వందనాలయ్యా, పరిశుద్ధుడానికి వందనాలయ్యా, పరమాత్ముడానికి వందనాలయ్యా, పావనుడానికి వందనాలు. యేసయ్యా అయ్యా పరలోకములో నుండి భూలోకంలోనికి అయ్యా ఉన్నత భాగ్యాన్ని విడిచిపెట్టిన ఆయన మాకు రక్షణ ఇచ్చిన కనికర పూర్ణుడా, మా ఎడల ఉన్నతమైన ఉద్దేశాలు కలిగిన గొప్ప దేవుడా నీకు స్తుతి కలుగునుగాక చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయంలో ఈ చిన్న స్తుతి ప్రార్థన పాద సన్నిధికి చేర్చుకోమని యేసు అతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.